పూరా లోకల్. ఈరోజు కరీంనగర్ పోలీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది రిలేటెడ్ టు కేస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ రిజిస్టర్డ్ ఇన్ కరీంనగర్ 3 టౌన్ పిఎస్ లిమిట్స్. కేస్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి 7 సెప్టెంబర్ ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ కంప్లైంట్ ఆఫ్ అ సెక్షువల్ అసాల్ట్ ఇన్ అ ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ కరీంనగర్ టౌన్. కంప్లైంట్ వచ్చిన తర్వాత SHO 3 టౌన్ he visited the hospital and verified the facts and investigation lo vachina details ippudu will tell in this press briefing. Okay, young lady victim was admitted in this private hospital on 6th September because of typhoid fever. Then 7th September early mornings between 2 AM 3 AM one accused person who is working as a OT technician అతను వచ్చారు అతను షిఫ్ట్ టైమింగ్లో వచ్చిన తర్వాత ఈ యూజ్డ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత సెక్షువల్ అసాల్ట్ చేశారు. హలో, విక్టిమ్కి సెడేట్ చేసిన తర్వాత షీ వాజ్ ఇన్ అన్కాన్షియస్ మోడ్. అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు. సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత హీ ఇన్ఫార్మ్డ్ ద రిలేటివ్స్ ఆఫ్ ద విక్టిమ్ రిగార్డింగ్ సమ్ మెడికల్ ప్రాబ్లమ్. కానీ విక్టిమ్కి తెలిసింది దట్ సంథింగ్ బ్యాడ్ హ్యాస్ హ్యాపెండ్. షీ హ్యాస్ విట్నెస్డ్ ద టైమ్ టిల్ ద టైమ్ ఇంజెక్షన్ వాజ్ అడ్మినిస్టర్డ్ టు హర్. ఆ తర్వాత ఆమెకి అంత గుర్తు లేదు కానీ అంత ఫీల్ అయింది. షీ కంప్లైంట్ టు హర్ ఫాదర్ అండ్ త్రూ హర్ ఫాదర్ మనకి కంప్లైంట్ వచ్చింది. ఆన్ వెరిఫికేషన్ వీ హ్యావ్ కలెక్టెడ్ ఎవిడెన్స్. దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న అక్యూజ్డ్ హిజ్ నేమ్ ఈస్ పెడ్డి దక్షిణమూర్తి. ఈజ్ రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్ర గడ్చిరోలి డిస్ట్రిక్ట్ సిరోంచా మండల్. ఇట్స్ బార్డరింగ్ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ బార్డరింగ్ ఉంటాయి. ఇది ఇక్కడ కరీంనగర్లో లాస్ట్ 4 years నుంచి పని చేస్తున్నారు. దీంట్లో ఇక్కడ కరీంనగర్లో వచ్చిన తర్వాత హీ వర్క్డ్ యాజ్ అ వార్డ్ బాయ్ ఇన్ ఆర్చిడ్ హాస్పిటల్, దెన్ జాయిన్డ్ హరిణి హాస్పిటల్ యాజ్ మేల్ స్టాఫ్ నర్స్. ఆ తర్వాత హరిణి హాస్పిటల్లో పని చేసినప్పుడు హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ హిస్ జాబ్ బికాజ్ హీ కేమ్ టు డ్యూటీ ఆఫ్టర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్. త్రాగి కండిషన్లో డ్యూటీ వచ్చాడు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు. దెన్ రిటర్న్ టు హిస్ హోమ్ టౌన్, మళ్ళీ కరీంనగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. దెన్ దిస్ అక్యూజ్డ్ దగ్గర మనకి ఎవిడెన్స్ దొరికింది. అతని మొబైల్లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది. సో హీఈస్ అడిక్టెడ్ టు వాచింగ్ పార్న్. దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్కి వెళ్ళి ఆల్కహాల్ కూడా తాగారు. డ్రంకన్ కండిషన్లో ఉంటే హీ కేమ్ టు డ్యూటీ. ఆ డ్యూటీలో దెన్ హీ యూజ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ హర్. ఇప్పుడు కేస్ రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్లో మనకి మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది. సీసీటీవీ ఎవిడెన్స్లో అక్యూజ్కి ఉన్న ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కండక్ట్ మనకి తెలిసింది. దీంట్లో ఈజీగా కనపడుతుంది. టు ఎస్కేప్ ఫ్రమ్ సీసీటీవీ అతను కర్టెన్ కూడా యూజ్ చేశారు. ఆ వార్డ్లో ఉన్న కర్టెన్స్ అది యూజ్ చేసి హీ హిట్ ద అఫెన్స్ సీన్ ఆఫ్ క్రైమ్. కానీ అతనికి యాక్టివిటీస్ మనకి స్లైట్లీ కనపడుతుంది. సో దీంట్లో కూడా చూస్తే కన్ఫర్మ్ అవుతుంది. ప్లస్ ఈ వాజ్ ఇన్ డ్రగ్ కండిషన్. మనకి ఆ వైన్ షాప్లో త్రాగిన ఆల్కహాల్ డీటెయిల్స్, ఫోన్పేతో తీసిన ట్రాన్సాక్షన్ అన్ని మనకి ఎవిడెన్స్ దొరికింది. దాని అతని ఫోన్లో ఉన్న పార్నోగ్రఫీ మెటీరియల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఎవిడెన్స్. ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము. ఇంకా ఎవరైనా ప్రీవియస్ అఫెన్స్ చేశారా లేదా అది ఈరోజు జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ ఇంటర్వ్యూషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి. దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ యాంగిల్లో కూడా మేము చూస్తున్నాము. కలెక్టర్ మేడం అండ్ నేను నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను. అక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడాము. అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ కూడా చూసాము. దీనికి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈరోజు నేను పంపిస్తున్నా మేడంకి. దెన్ డిపెండింగ్ ఆన్ రిపోర్ట్ అండ్ ఇన్స్పెక్షన్ డన్ బై DMHO ఆఫీషియల్స్ ఆల్సో ఎనీ నెగ్లిజెన్స్ మనకి నెసరీ యాక్షన్. అవును, అందరికీ తెలుసు ఇక్కడ మెడికల్ హబ్. ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మోర్ దెన్ 400 రిజిస్టర్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. దీంట్లో సెక్యూరిటీ మెజర్స్ కోసం ఇట్స్ సెన్సేషనల్ మ్యాటర్. ఎందుకు అంటే విత్ ట్రస్ట్ అండ్ నమ్మకం ఓన్లీ ఇక్కడ
జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ నీడ్. కానీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో లాగా ప్లేస్లో ఇట్లా జరిగితే, ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరిగితే హాస్పిటల్ అడ్మిషన్ మీద, ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిషన్ మీద నమ్మకం పోతుంది పబ్లిక్కి. దీనివల్ల దీంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. Next week probably it will done with all the main hospital in charges and district officials, and it will be chaired by district collector madam. I have requested madam to conduct this meeting. Deentlo inka security etla penchali and what steps to be taken to prevent this. And with this I want to emphasize on one more thing, accused behavior. Now you see accused itla enduku chesaru, criminal intent untayi, but addiction to bad habit valla itla jarigindi. నేను పర్సనల్గా ఇంటర్వ్యూట్ చేశాను. సో ఐ గాట్ టు నో దట్ హీ ఈస్ హెవీలీ అడిక్టెడ్ టు ఆల్కహాల్. ఫస్ట్ హెవీ అడిక్షన్ టు ఆల్కహాల్, సెకండ్ అడిక్షన్ టు పాన్. దీనివల్ల హీ డెవలప్ దిస్ సెక్షువల్ లస్ట్ అండ్ ఆల్కహాల్ వల్ల హీ దట్ డెటరెన్స్ లేదు అంత. సో దీని ఇష్యూ వల్ల అండ్ ప్లస్ హీ వాజ్ ఇన్ దట్ పొజిషన్ దట్ యాజ్ అ ఓటీ టెక్నీషియన్ హీ డస్ నాట్ హ్యావ్ అక్కడ ఇమీడియట్ సూపర్విజన్. సో అండ్ నైట్ టైంలో అక్కడ ఎవరు లేదు. హీ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ సెడిటివ్ ఇంజెక్షన్ ఆల్సో. ఆ నాలెడ్జ్ వల్ల అండ్ ఆ సిచ్యువేషన్ వల్ల ఇట్లా క్రైమ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్లీ ఈజ్ అడిక్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్. దీంట్లో ముఖ్యంగా ఐ వాంట్ టు త్రూ దిస్ మీడియా ప్లాట్ఫామ్ ఐ వాంట్ టు కన్వే వన్ మోర్ థింగ్. పార్నోగ్రాఫిక్ జనరల్ ఫర్ అడల్ట్స్ వాచింగ్ ఈజ్ లీగల్, కానీ చైల్డ్ పార్నోగ్రఫీ ఈజ్ ఇల్లీగల్. సో చైల్డ్ పార్నోగ్రఫీ రిలేటెడ్ మనకి స్ట్రిక్ట్ సెక్షన్ ఉన్నాయి. సెక్షన్ 67, 67A(b) అండ్ సెక్షన్ 15 ఆఫ్ పాక్సో యాక్ట్. మన ఒక సైబర్ పెట్రోల్ ఒక ఉంది. సైబర్ పెట్రోలింగ్లో ఎవరైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో పార్నోగ్రఫీ వాచ్ చేస్తే, స్పెషలీ చైల్డ్ పార్నోగ్రఫీ, వి డిటెక్ట్ సచ్ కేసెస్. ఇప్పటి వరకు కరీంనగర్లో మోర్ దెన్ 30 కేసెస్ అయింది ఈ ఇయర్లో. అండ్ వీ హ్యావ్ టేకన్ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ హు వాచ్ చైల్డ్ పార్నోగ్రఫీ, సెక్షన్ 15 పాక్సో యాక్ట్ కింద. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్గా చూస్తారు. ఎవరైనా ఇట్లా అఫెన్స్ చేస్తే, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చైల్డ్ పోర్నోగ్రఫీ ప్రమోట్ చేస్తే అండ్ యూస్ చేస్తే, వాచ్ చేస్తే, ట్రాన్స్మిట్ చేస్తే అది పీనల్ అఫెన్స్. సో దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ వీఆర్ టేకింగ్. అండ్ జనరల్ అడ్వైస్ ఏంటి అంటే, విత్ అడిక్షన్ ఆఫ్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అతను ఒకటే ఉంటున్నారు ఇక్కడ, పేరెంటల్ సూపర్విజన్ కూడా లేదు, ఫ్యామిలీ సూపర్విజన్ కూడా లేదు. దీనివల్ల కూడా అంత జరిగింది. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ కేస్. And main thing is any kind of security labs in hospital and hospital by hospital administration. దీని మీద మనది నిఘా ఉంది. అండ్ ఇంకా హాస్పిటల్ సెక్యూరిటీ పెంచడానికి, ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ వర్కింగ్ విత్ సమ్ సెక్యూరిటీ ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మొన్న చెల్మెడ ఆనందరావులో కూడా ఒక బురకేసుకొని ఒక బాత్రూంలోకి వెళ్ళింది సార్. ठीक है प्लीज ఈ కేసు రిలేటెడ్ మీరు క్వశ్చన్స్ అడగండి. ఈ కేసు అయిపోయిన తర్వాత ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్. అభి తక్ క్రిమినల్ నెగ్లిజెన్స్ కా ఎవిడెన్స్ మన దగ్గర దొరకలేదు. ఇంకా అక్యూజ్ కి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ఎవిడెన్స్ మనకి దొరికితే, క్రిమినల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయితే విల్ ఇన్వాల్వ్ హాస్పిటల్ అడ్మిషన్ ఆల్సో. కానీ సివిల్ నెగ్లిజెన్స్ ఉండవచ్చు. దీనికోసం ఐ హావ్ రిక్వెస్టెడ్ కలెక్టర్ మ్యామ్ టు గెట్ ఇట్ ఇన్స్పెక్టెడ్ త్రూ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్. దీంట్లో ఐ థింక్ షో కాస్ట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఐఎమ్ నాట్ షూర్. సో క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కేసు కూడా ఇంక్లూడ్ చేస్తాము. బట్ ఎనీ ఆఫెన్స్ డన్ బై ఎనీ ఆఫ్ ద స్టాఫ్ డస్ నాట్ లీడ్ టు ఆఫెన్స్ బీయింగ్ డన్ బై ద ఓనర్ ఆర్ ద మెయిన్ డాక్టర్. వీ కెన్ నాట్, ఇట్స్ లా డస్ నాట్ వర్క్ లైక్ దట్. ఈవెన్ మీ మీడియా ఛానల్లో ఉంటే ఇఫ్ ఎనీ స్టాఫ్ రిపోర్టర్ డస్ ఎనీ ఆఫెన్స్, సో మీడియా ఛానల్ ఓనర్ మీద కేసు ఎవరు చేయరు కదా. ఇట్స్ అ క్రిమినల్ యాక్షన్ లిమిటెడ్ టు దాట్ పర్సన్. క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉంటే దెన్ విల్ టేక్ యాక్షన్. That depends on further evidence collection. Sorry? Hospital name generally it is not required to be revealed in media, but everyone is aware, I think. Injection was as per our investigation, injection was already available. Sorry? ఈ ఇంజెక్షన్ మెడికల్ షాప్లో జనరల్ అవైలబుల్ లేదు. ఇట్ ఈస్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్, ప్రిస్క్రిప్షన్ ఇంజెక్షన్. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ జనరలీ కంట్రోలింగ్ పేషెంట్ హూ బికమ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ టు సెడేట్ దెమ్. ఇట్స్ ఎ సెడేటివ్.
అది వెరిఫై చేస్తున్నాం. ఐ హావ్ ఈ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. అక్కడ ఉన్న స్టాఫ్కి ఎట్లా రిక్రూట్మెంట్ జరిగింది, ఆల్ డీటెయిల్స్ వీఆర్ కలెక్టింగ్. అండ్ ఫ్రమ్ డిఎంహెచ్ఓ ఆఫీసర్స్ తరఫు నుంచి కూడా అది డాక్యుమెంట్ కలెక్షన్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇప్పటి వరకు వీ హ్యావ్ నాట్ గాట్ ఎనీ ఎవిడెన్స్, బట్ వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ దాట్ యాంగిల్ ఆల్సో. Sir, earlier hospital names are mentioned in the press note, but not mentioned Appens Hospital. Let me know the reason for this. Legal limitations are there. We have to protect the identity of the victim. Identity of victim includes lot of things: name, age, address, and including hospital where she has been admitted. But I'm sure that everyone is aware because chala media lo kuda vachindi. Accused का details reveal कर सकते हैं, victim का नहीं. ठीक है, इसमें इतना बड़ा क्वेश्चन नहीं है, इतना बड़ा इन्फॉर्मेशन नहीं है जो किसी को पता नहीं है. लीगल इम्प्लीकेशन है, इसके लिए मैं डायरेक्ट प्रेस मीडिया में नहीं बोल रहा हूँ. नहीं, ఇది మన నోటీస్లో లేదు. ఇది नहीं, it is not been verified. Information ఇక్కడ yet to be verified. We'll verify this. We have not gone to this case currently. We'll verify. Our current focus is currently on this evidence collection related to this case. పోలీస్ ఇంకా మనకి ఇంటరాక్షన్ టైం కరెక్ట్ టైం సరిగా దొరకలేదు. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ప్రీవియస్ కేసెస్ ఆఫెన్సెస్ ఏమేమి చేశారు దీని మీద మనకి ఇంటర్వ్యూషన్ మీద ఫోకస్ ఉంటుంది. డిపెండ్స్. ఇప్పుడు అది సివిల్ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా లేదా దీనికి ఇన్స్పెక్షన్ నడుస్తుంది. షోకాజ్ నోటీస్ ఐ థింక్ ఇవ్వడం జరిగింది వాళ్ళ రిప్లై ప్రకారం. అండ్ ఇంకా ఇన్స్పెక్షన్లో మన ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్లో ఇంకా ఏమేమి దొరికితే దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. నేను చెల్మడ కాలేజ్ గురించి ఎవరైనా అడిగారు. చెల్మడ కాలేజ్ కేస్ ఈజ్ రిలేటెడ్ టు ప్రాపర్టీ ఆఫెన్స్ కేస్. ఆ ప్రాపర్టీ ఆఫెన్స్ కేసులో ద అక్యూజ్డ్ దే వర్ సఫరింగ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. దీనివల్ల దే ప్లాంట్, దీంట్లో ఒక లేడీ ఒక జెంట్స్ ఉన్నారు, అండ్ దే ప్లాన్ టు స్నాచ్ జ్యువెలరీ ఫ్రమ్ ద ఆన్కమింగ్ పేషెంట్స్ దేర్. అక్యూజ్ హర్సెల్ఫ్ వాజ్ అ పేషెంట్ ఇన్ దట్ హాస్పిటల్. ఇంతకుముందు అక్కడ అది విజిట్ చేసినప్పుడు ఆమె చూసారు ఇక్కడ చాలామంది పేషెంట్ వస్తారు విత్ ఆల్ దిస్ గోల్డ్ వియరింగ్ గోల్డ్ చైన్. సో విత్ ఆ ఉద్దేశంతో అక్కడ వెళ్ళి చైన్ స్నాచ్ చేసి దే ప్లాన్ టు సెల్ దట్ చైన్ సో దట్ దే కెన్ సాల్వ్ దేర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. కానీ దీంట్లో మీడియాలో ఏం వచ్చిందంటే దే హ్యావ్ యూజ్డ్ స్ప్రే ఆర్ సంథింగ్. ఒక స్ప్రే బాటిల్ మనకి దొరికింది, కానీ ఆ స్ప్రే బాటిల్ ఈజ్ రిలేటెడ్ టు గెట్టింగ్ ఈజీ స్లీప్. దీంట్లో బర్నింగ్ సెన్సేషన్ రాదు, బట్ స్టిల్ దీని లోపల ఏ కెమికల్ ఉంది అది వెరిఫై చేయడానికి వీ హ్యావ్ సెండ్ ఇట్ టు ఎఫ్ఎస్ఆర్. విక్టిమ్తో కూడా నేను పర్సనల్గా మాట్లాడాను. విక్టిమ్ వర్జన్ ఏంటి అంటే స్ప్రే చేసినప్పుడు చూడలేదు, కానీ షీ ఫెల్ట్ బర్నింగ్ సెన్సేషన్. అండ్ అక్యూజ్డ్, వన్ మేల్ అక్యూజ్డ్, హీ యూజ్డ్ హిస్ హ్యాండ్స్ టు గ్రాబ్ ద ఫేస్ ఆఫ్ ద విక్టిమ్. దీనివల్ల కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉండవచ్చు, స్ప్రే వల్ల కూడా ఉండవచ్చు. కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. కానీ ఈ కేసులో ఉన్న ఇద్దరు అఫెండర్స్ ఫస్ట్ టైం అఫెండర్, వీళ్ళ మీద పాత కేసు ఏం లేదు, అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ వల్ల ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద మెన్స్ రీజన్. ఠీక్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్.